ఉదయాన్నే బ్రష్ చేసుకుని కొద్దిగా అలా వాకిట్లో ముగ్గు అయితే వేసుకుంటాను. మాకు ఎదురెదురు గుమ్మాలు ఉంటాయండి. సో మా వాకిలైతే ఇలా ఉంటుంది. ఇలా ముగ్గేసుకుని ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళి చక్కగా ఓ మంచి కాఫీ అయితే తాగుతాను. ఆ తర్వాత మిగతా పనులు బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ చూపిస్తున్నాను. చక్కగా చూసేయండి. ఇద్దరం ఉన్నాము, నేను మా బాబు. సో 2 కాఫీలకైతే పాలు పోసుకొని ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే రాత్రి అయితే పప్పుల పొడి చేశాను కదా, దాంతో ఈరోజు దోశ. నేను చేసింది ఫుల్ అయిందండి, ఆ సీసా నిండా వచ్చేది. బట్ నేను చేసిన టైంకి ఎవరన్నా వచ్చి బెల్ కొట్టారనుకోండి, అంటే మన దగ్గరలో వాళ్ళకి కొంచెం పెట్టిస్తాను అన్నమాట. అలా కొంచెం పెట్టించాను. సో ఆ కొంచెం వెల్త్ అయితే వచ్చింది. కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఇవి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుని తక్కువ రోజుల్లో తినేస్తేనే వాటి టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ చేసేసుకుని ఎక్కువ రోజులు నిలవ పెట్టుకుంటే టేస్ట్ అంతా పోతుందన్నమాట. సో ఇలా చక్కగా దోశ వేసుకుని కారపొడి నెయ్యితో వేసి చక్కగా చేశాను. పల్లీ చట్నీ కాంబినేషన్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఉదయాన్నే సింపుల్గా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. మీకు అది డీటెయిల్ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియోని పెడతాను. చాలా ఈజీ, మన ఇంట్లో ఉన్న వాటితో హ్యాపీగా అప్పటికప్పుడు ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనే దానికోసం. ఇడ్లీలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా అదిరిపోతుందండి. సో ఇలాంటివి చేసి పెట్టుకుంటే కూర నచ్చకపోయినా సరే మా అబ్బాయి అయితే చక్కగా నెయ్యి వేసుకుని ఒక ఆమ్లెట్ వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాడు. ఇలా మన ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఆ మల్టీపర్పస్ అన్నమాట. పిన్ని వాళ్ళు చేసిన పంపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను కూడా ఇలా చేసుకుంటూ ఉంటాను. అంతేనండి, సింపుల్ మార్నింగ్ రొటీన్.